ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఒక ఇమేజ్ లో ఉన్న టెస్ట్ ని ఎడిటబుల్ టెస్ట్ కింద మార్చొచ్చు. ఇది నేను 2 మెథడ్స్ లో మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మనకి ఏ లాంగ్వేజ్ లో ఉన్న టెస్ట్ నైనా ఎడిటబుల్ టెస్ట్ కింద మార్చొచ్చు. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో జెమినీ AI అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి గూగుల్ వాళ్ళకి సంబంధించిన జెమినీ వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వాలి. మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మనకి ఇమేజ్ అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే ఎడిటబుల్ టెస్ట్ కింద మారుద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. అసలు మనకి ఈ ఇమేజ్ ఏమవ్వాలి అన్నది మనం ఇక్కడ టెస్ట్ రూపంలో అవ్వాలి. కన్వర్ట్ ఇమేజ్ టు ఎడిటబుల్ టెస్ట్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసా. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ ఇమేజ్లో ఉన్న టెస్ట్ ఎడిటబుల్ టెస్ట్ కింద మారిపోద్ది. మీకు ఇమేజ్లో ఏ టెస్ట్ అయితే ఉందో అదే టెస్ట్ మనకి ఎడిటబుల్ టెస్ట్ కింద మారిపోయింది. ఈ టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. మీకు నచ్చిన సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ MS వర్డ్లో Ctrl+V అంటున్నా. ఇక్కడ నాకు పేస్ట్ అయింది. ఇప్పుడు ఉన్న టెస్ట్ని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. డిలీట్ చేయడం, మీకు ఏమైనా ఒక లైన్ వద్దు అంటే లైన్ వరకు సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అన్నా డిలీట్ అయిపోద్ది. అలాగే మీకు టెస్ట్ సైజ్ పెరగాలి అన్నా ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు. అలాగే టెస్ట్ కలర్ మార్చుకోవాలి అన్నా మీకు నచ్చిన కలర్లో మార్చుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా. ఒకవేళ మీకు టెస్ట్ ఫస్ట్ మెథడ్లో కుదరకపోతే ఇప్పుడు నేను చెప్తున్న సెకండ్ మెథడ్లో ట్రై చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి గూగుల్ యాప్స్ ఉంటాయి. ఇందులో గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళండి. మీరు ఎలా అయినా గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళచ్చు. లేదంటే సెర్చ్లో గూగుల్ డ్రైవ్ సైన్ ఇన్ అని సెర్చ్ చేసినా మనకి గూగుల్ డ్రైవ్ వెబ్సైట్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసి ఇలా కూడా మనం గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ పైన న్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నాకు ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. మనకు అప్లోడ్ అయిన ఇమేజ్ ఇక్కడ కనబడుద్ది. ఒకవేళ కనబడకపోతే ఇక్కడ రీసెంట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినా మనకి ఆ ఫైల్ కనబడుద్ది. లేదంటే ఇక్కడ రీలోడ్ దిస్ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా మనం అప్లోడ్ చేసిన ఫైల్ కనబడుద్ది. నేను రీసెంట్ మీద క్లిక్ చేస్తున్నా. మనం అప్లోడ్ చేసిన ఫైల్ వచ్చింది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్. ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇదంతా మనకి టెస్ట్ రూపంలో. మీరు ఈ టెస్ట్ ని ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. మనకి MS వర్డ్లో ఆప్షన్స్ ఉంటాయి కదా, సేమ్ ఆప్షన్స్ మనకి పైన కూడా ఉంటాయి. బోల్డ్ అప్లై చేయడం, ఇటాలిక్ అప్లై చేయడం, ఒకవేళ అండర్లైన్ కావాలి అంటే అండర్లైన్, ఫాంట్ మార్చుకోవాలి అంటే ఇక్కడ మనకి ఫాంట్స్ ఉంటాయి, ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. మీరు ఒకవేళ టెస్ట్ సైజ్ పెంచుకోవాలి అన్నా ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఒకవేళ తగ్గాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి తగ్గించుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ టెస్ట్ కాపీ చేసుకొని మీకు నచ్చిన సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఫైల్లో డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్లో మీకు వర్డ్ ఫైల్ కింద కావాలా, PDF ఫైల్ కింద కావాలా, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీ టెస్ట్ మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకున్న తర్వాత PDFలో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే PDF డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినా PDF కింద డౌన్లోడ్ అయిపోద్ది. లేదంటే వర్డ్ డాక్యుమెంట్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసామంటే ఇది డైరెక్ట్గా MS వర్డ్లో ఓపెన్ అయిపోద్ది. ఇమేజ్ నాకు అక్కర్లా, సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకుంటున్నా. టెస్ట్ అంతా మనకి ఇక్కడ ఉంటుంది. మీరు MS వర్డ్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.